అయినా మన మధ్య ఉన్న పెద్దల్ని పరిచయం చేసుకుందాం. శ్రీ లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు. ఆయన సామాజిక రాజకీయ వ్యాఖ్యాత మరియు రచయిత. తులనాత్మక మత మరియు సాంస్కృతిక అధ్యయనాలలో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆయన అయ్యప్ప స్వామి దీక్షపై గౌరవనీయమైన రచనలు రచించారు మరియు గురుస్వామిగా కూడా పనిచేస్తున్నారు. దళిత సమూహాలతో నిశ్చితార్థ కార్యక్రమాలు సహా వివిధ సమాజాలతో ఆయన అట్టడుగు స్థాయిలో విస్తృతంగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన విషయాలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 22 ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేశారు మరియు ఆలయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అదనంగా ఆయన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా అనేక హిందూ అవగాహన శిబిరాలను నిర్వహించారు. అలాగే ఆయన ఒక సామాజిక మత వ్యాఖ్యాత మరియు రాజకీయ విశ్లేషకుడు. ఆయన తెలుగు మరియు ఆంధ్ర ప్రధాన స్రవంతి వార్తా ఛానల్లో కనిపించారు. మతపరమైన హక్కులు, మత మార్పిడి సంబంధించిన సమస్యలు మరియు ఆలయ సంబంధిత విధానాలు వంటి అంశాలపై ప్రసంగించారు. చట్టపరమైన మరియు న్యాయవాద హోదాలో అతను జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్, జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్ వంటి చట్టబద్ధమైన సంస్థలతో కలిసి పనిచేశారు. 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్న హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అతను బహిరంగ చర్చల్లో చురుగ్గా ఉన్నారు. మతం, సంస్కృతి మరియు ప్రజా విధానంపై చర్చలు మరియు అనేక చర్చల్లో పాల్గొంటారు. తెలుగు మీడియా ప్లాట్ఫామ్లో క్రమం తప్పకుండా ఉండి లలిత కుమార్ గారు 1000కి పైగా టెలివిజన్ చర్చల్లో పాల్గొన్నారు. అదనంగా అతను హిందూ దేవాలయాలను రక్షించడం మరియు అర్చకులకు మద్దతు ఇవ్వడం, ముఖ్యంగా పరిపాలన లేదా రాజకీయ జోక్యానికి సంబంధించిన విషయాలలో చట్టపరమైన ప్రయత్నాలలో పాల్గొన్నారు. అతని పని, కంటెంట్ ప్రధాన ప్రజావేదికలలో అందుబాటులో ఉన్నాయి మరియు అతని అనేక వీడియోలు 2017 నుంచి వైరల్ అయ్యాయి. వీరి కాలాంశాన్ని తీసుకోవాల్సిందిగా సరైన ప్రార్థన. శ్రీవాణి గిరిజాచిరాయ దదతు వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహతాం స్త్రీ పుంసయోగోద్భవ తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషాం సంపూజితావస్సురైః భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్రేయసే. జై శ్రీరామ్. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ఛత్రపతి శివాజీ యువసేన సభ్యులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మా సోదరుడు సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈరోజు ప్రధానమైన అంశం, సత్యనారాయణ గారు వాళ్ళు ఏం మాట్లాడారు మర్చిపోయాను. ఏం మాట్లాడాలో మర్చిపోయా, సడన్ గా గుర్తురాదు. చాలా కామెడీగా ఉంది కదా అందరికీ. నిజమే, ఇదేం తప్పు కాదు. అంటే మనం ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయటం మానేస్తే మనం చూసి ప్రపంచం అంతా నవ్వుద్ది. ఇప్పుడు హిందువుల బతుకు అదే అయిపోయింది అనమాట. హిందువులను చూసి ప్రపంచం అంతా నవ్వుతూనే ఉంది. ఎందుకంటే ప్రాణం పోయే స్థితి వచ్చింది, సనాతన ధర్మం కనుమరుగైపోయే స్థితి వచ్చింది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా మన కొంప కంటుకోలేదు కదా, ఉప్పు ఎక్కడో తగలబడుతుంది కదా అని ప్రశాంతంగా నిమ్మకు నీరెత్తానంటే కూర్చున్నాం. దీనివల్ల అందరూ మీరు ఆశ్చర్యపోయినట్టే ఆశ్చర్యపోతున్నారు. ఏ ట్రైన్లు చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేయట్లేదని. మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు నన్ను చూసినా కదా, ప్రపంచం అంతా కూడా మన హిందూ జాతి మొత్తాన్ని చూసి నవ్వుతూనే ఉంది. ఎందుకంటే హిందూ సమాజానికి ఇప్పుడున్నంత ప్రమాదం మనకి ఎప్పుడు లేదు కూడా. తెలుసా ఆ విషయం? ఎప్పుడైనా ఆలోచించారు ఎవరన్నా? ఎందుకంటే ఒకప్పుడు హిందుత్వం గురించి చెప్పాలి, సనాతన ధర్మం గొప్పతనం చెప్పాలంటే ఎన్నాళ్ళైనా చెప్తాను నా ధర్మం గురించి అని గర్వం ఉండేది. ఎందుకంటే ఇక్కడ మనకి 4 వేదాలు ఉన్నాయి, 20,500 మంత్రాలతోటి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. రోజుకు ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుంటూ చెప్పినా సరే ఇవన్నీ పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి.
ఇవి కాకుండా 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, ఇంకో 18 ఔప పురాణాలు, అంటే ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక 10 లక్షల శ్లోకాలతో ఉన్నాయి. ఇది కాకుండా మహాభారతం 1 లక్ష శ్లోకాలతోటి, 24,000 శ్లోకాలతోటి రామాయణం, ఇవి కాకుండా నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు, ఇవన్నీ లెక్కే లేవు. వీటన్నిటి గురించి చెప్పుకుంటూ పోతే జన్మలే సరిపోవు అనిపించే అంత గొప్పతనం ఉంది సనాతన ధర్మంలో. కానీ ఇప్పుడు కలుగుతున్న పరిస్థితి ఏంటంటే సనాతన ధర్మానికి కలుగుతున్న కష్టాల గురించి కూడా అలా బహుశా సంవత్సరాలు చెప్పుకోలేమో అనిపిస్తా ఉంది. అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా సనాతన ధర్మానికి? ఏ భగవద్గీతలో అయితే శ్రీకృష్ణ పరమాత్మ 700 శ్లోకాల భగవద్గీతలో చెప్పారో, ధర్మాచరణ, ధర్మరక్షణ, కర్తవ్య నిష్ఠ, నిష్కామ కర్మ, ఈ 4టిని మన వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. అన్నిటికంటే గొప్ప కర్తవ్యం ఏమిటంటే మనిషికి తన ధర్మాన్ని తను నిర్వర్తించటమే. కానీ మనం ఈరోజు అసలు ధర్మం అనే మాట మర్చిపోయాం. ఇంకా ధర్మాన్ని ఆచరించడం, ధర్మాన్ని కాపాడటం, ఇవన్నీ అయితే మనకి అసలు బ్రహ్మ పదార్థాలుగా మిగిలిపోతా ఉన్నాయి. సరే, దానిలోకి వెళ్లే ముందు ఈరోజు ఇక్కడ ప్రధానంగా నేను నోటీస్ చేసింది ఏంటంటే, నాకు ఒక 4 గొప్ప విషయాలు కనపడ్డాయి. ఒకటి వచ్చేసి ఈరోజు గీతా జయంతి, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఛత్రపతి శివాజీ యువసేన అని పెట్టి ఇక్కడ ఒక 15 మంది ఇంత కమిటీ వాళ్ళని చూశాను. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఇంత సభ ఆర్గనైజ్ చేయగలుగుతారు అనేది నేను ఊహించగలను. కాబట్టి ఒక్కసారి ఛత్రపతి శివాజీ యువసేన గురించి, అసలు ఆ ఛత్రపతి శివాజీ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ పేరే కదా ఈ రోజు మనందరికీ ప్రేరణ. ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఇది కాకుండా మనకి పండగ అంటే 1 రోజు వస్తుంది, లేకపోతే 2 రోజులు వస్తాయి. బాగా అంటే నవరాత్రులు వస్తాయి, లేదంటే కార్తీక మాసం లేదా ధనుర్మాసం లాంటి ఒక 4 రోజులు వస్తాయి. కానీ మనకి ఈ సంవత్సరం ఒక సంవత్సరం పండుగ వచ్చింది. అదేంటో తెలుసా ఎవరికైనా? ఈ సంవత్సరం అంతా ఒక పండుగ ఉంది మనకి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒకటి చెప్పండి. నేను ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క శతాబ్ది ఉత్సవాలు. అంటే ఆ సంస్థ స్థాపించి 100 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ 100 సంవత్సరాల పండుగని ఒక సంవత్సరం అంతా మనం జరుపుకోవాలి. ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి ఆ సభ ఉంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ మనకి కాషాయ ధ్వజాలు కనపడతా ఉంది, మీ నుదుట బొట్టు కనపడుతుంది, మగవాళ్ళు ఇక్కడ మగవాళ్ళలాగా కనపడతా ఉన్నారు. లేదు అంటే మనం అందరూ మగవాళ్ళందరికీ ఆ సంప్రదాయాల ప్రకారం, వాళ్ళ మతాచారాల ప్రకారం ఎక్కడెక్కడ కోసులు అక్కడ కోసేసి ఉండేవాళ్ళు. మీ అందరూ ఇప్పుడు చక్కగా నల్లగా ఇక్కడ పెంగ్విన్స్ కూర్చుని ఉండేవాళ్ళు. పెంగ్విన్ పక్షులు ఉంటే ఎప్పుడైనా చూసారమ్మా? మొత్తం నల్లగా ఉంటాయి, ఇక్కడ ఒక చోట తెల్లగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా మొత్తం మూసేస్తే ఇక్కడ ఒక చోట తెలుసుకుని కూర్చునేవాళ్ళు, కళ్ళు మాత్రమే. అలాంటి బానిసత్వంలోకి మిమ్మల్ని వెళ్లకుండా ఆపింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాంటి సంఘం యొక్క 100 సంవత్సరాల వేడుకని ఈ సంవత్సరం అంతా జరుపుకుంటున్నాం. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక అన్నిటికీ మించి ఒక మత మార్పిడి అనే భూతం మన బట్టి పీడిస్తాం తెలుసా? ఏ మత మార్పిడి అన్నది ఎవరైనా చెప్పగలరా? వాళ్ళు వీళ్ళని లేదు, హిందువులు కానీ ప్రతి వాడు హిందువుల్ని తేరగా దొరికారా వీళ్ళు మార్చండి పడేసి అని చెప్పేసి ప్రతోడు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో చెక్క పట్టుకుని వచ్చే, లేదు చెక్క కేవలం పెరుగును పట్టుకొచ్చే క్రైస్తవులు ఉన్నారు, లేదు మక్కలో పాచిపోయిన పెరుగును పూజించుకునే వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ మన సనాతన ధర్మంలో విశ్వం అంతా బాగుండాలి, ప్రపంచం మొత్తానికి ఏ కష్టం లేకుండా బ్రతకాలి, సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పే సనాతన ధర్మాన్ని మాత్రం నాశనం చేసేదని అటు క్రైస్తవులు, ఇటు ముస్లింలు, పక్కన నాస్తికులు, ఇంకో పక్కన కమ్యూనిస్టులు, ఇంకొకరు ఆ కృష్ణుడు ఈ కృష్ణుడు ప్రతోళ్ళు చాలా మంది ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు. కానీ మనం మాత్రం ఇన్ని ప్రమాదాలు చుట్టుముట్టి మన చుట్టూ కూర్చుంటే ఇది నాకేం సంబంధించింది అనుకుంటారు. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే, ఏముందండి ప్రపంచం అంతా మారిపోతాం, మనం కూడా మారిపోతాం, అంత పాటు కలిసి బతికేస్తాం అనుకుంటున్నారు. కొన్ని దేశాలు మీరు చూడండి, ఆ దేశంలో అందరూ ఆ మత జనాభానే ఉంటారు, కానీ ఆ దేశంలో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండడు. ఎందుకంటే ఆ మతంలోకి వెళితే కొట్టుకోవటం, చంపుకోవటం ఇదే చేయాలి. పాకిస్తాన్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, సిరియా చూడండి, ఇరాక్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఏ దేశంలో అయినా అంతే. చివరికి వాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటారంటే, ప్రపంచంలో కొట్టుకోవడానికి ఎవ్వరూ మిగలకపోతే వాడే ఒక చేతికి ఒక కత్తి, కాలుకు ఒక కత్తి కట్టుకుని ఆడే కొట్టుకుని తెచ్చిపోయేంత పరిస్థితి వస్తుంది. అంత ఉన్మాదంతో ఉండే మతాలు అవన్నీ కూడా. అలాంటి మతంలోకి మారినా ప్రశాంతత ఉండదు. అలాగే ఇంకో మతం ఉంది, వాళ్ళకేంటంటే ఆ మతంలోకి పోయిన తర్వాత వాళ్ళ దేవుడిని పూజించుకోవటం, లేదా వాళ్ళ దేవుడు ఉండే లోకానికి పోవటం, ఇది వాళ్ళ టార్గెట్ కాదు. వాళ్ళ టార్గెట్ అంతా నా పక్కన వేరే మతంలో ఉన్నాడు, వాడిని ఎలా అయినా మార్చి లాక్కురావాలి.
ఆయన కూడా బాప్తిజం ఇప్పించేయాలి. ఇదే భక్తుల్లో బతుకుతూ ఉంటారు. కానీ హిందువులో ఉన్న మీరు అందరూ ఉన్నారు చూసారా, ఏ రోజైనా సరే మీకు ఏ పూజారి గారైనా గుడికి వెళ్తే అమ్మ నువ్వు ఒక్కదాని గుడికి వస్తాను కదమ్మా, నీ పక్కన ఉన్న వేరే మతం వాడు మతం మార్చి తీసుకురా అని చెప్పడం ఉన్నారు ఎప్పుడైనా? పోనీ ఏ గుడిలో అయినా సరే స్వామి స్వామి ఈ దేశం మొత్తాన్ని కూడా హిందూ రాజ్యంగా మార్చేయాలి అని అంటే ఎప్పుడైనా విన్నారా? లేదా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా హిందువులుగా మార్చేయాలని కోరడం చూసారా? ప్రపంచం మొత్తానికి ఒకటే కోరుకుంటాం మనం. వాడు క్రైస్తవుడు కానీ, ముస్లిం కానీ, బౌద్ధుడు కానీ, జైనుడు కానీ, చివరికి అసలు దేవుడిని నమ్మ నాస్తికుడు కానీ, ఎవడైనా కానీ సర్వే జన సుఖినో భవంతు అంటే ఈ ప్రపంచం అంతా బాగుండాలి. ఇది మనం కోరుకుంటాం. ఎందుకంటే వాడు ఎలా ఉంటాడో మనకు అనవసరం, అయినా వాడు బాగుండాలి అదే కోరుకుంటాం. వాడు మన మతపోడా మన మతపోడు కాదా ఇది మనకి సంబంధం. ఇలా చెప్పే మతం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా? రెండోది ఏదన్నా ఇంకో మతం ఉంటే చెప్పండి, సనాతన ధర్మం కాకుండా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మమ్మల్ని టీవీ డిబేట్స్ లో కావచ్చు, బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అరే మా మతం గురించి మాట్లాడుతాం, మీ మతంలో అట్లా ఉంది, మీ మతంలో ఇట్లా ఉంది అని చెప్పేసి హిందుత్వం గురించి చాలా విమర్శలు చేస్తారు. అలా విమర్శలు చేసే వాళ్ళందరికీ నేను 10 సంవత్సరాల నుంచి ఒకటే సవాల్ ఇస్తున్నా, నీ మతంలో చెడు ఉంది అని ఒక్క మాట కూడా చెప్పను. నా మతంలో ఏముందో నువ్వు కూడా మాట్లాడక చెడు గురించి, మంచి గురించి పోటీ పడదాం. ఎందుకంటే చెడు అన్నాం అనుకోండి, వాడు ఎంత బంగారపు ముద్దలు తీసుకొచ్చి పేదలకు పంచుతుందో నాకు నచ్చదు. ఎందుకంటే వాడి మతం నాకు నచ్చలేదు కాబట్టి. అలాగే నేనంతే వజ్రాలు మూటలు కట్టేసి ఒక్కొక్కడికి పంచినా కూడా వాడికి నచ్చదు, ఎందుకంటే నేను వాడికి నచ్చట్లేదు కాబట్టి. మంచి గురించి మాట్లాడదు. నేను అంటున్నా మీ మతాలన్నీ కలిపి రండి. నా సనాతన ధర్మం ఒక్కటే ఒక వైపు ఉంటుంది. ప్రపంచంలో ఏ మత గ్రంథంలో అయినా సరే హిందూ గ్రంథాలలో లేనిది ఒక్క మంచి విషయం చూపించండి. నేను 2 రోజులు కూడా అడగట్లా. హిందూ గ్రంథాల్లో లేని మంచి ఒక్కదాన్ని మీ మత గ్రంథాల్లో చూపించండి అని అటు నల్లట్ల పుస్తకం పట్టుకొచ్చేవాడిని, ఇటు పచ్చట్ల పుస్తకం పట్టుకొచ్చేవాడిని కలిపి నిలబెట్టి అడగండి. ఎవరైనా ఒక మాట చూపించింది నీ గ్రంథంలో లేదు, నా గ్రంథంలో మాత్రమే ఉంది అంటే మంచి విషయాలు మాత్రమే. చెడు అంటారా చాలా ఉంటాయండి. నిన్ను నమ్మని చంపి నీ దేవుడిని పూజించడం రాళ్ళతో కొట్టు, లేకపోతే అగ్నిలో పోయి తగలబెట్టి ఇట్లాంటి దరిద్రాలు చాలా ఉంటాయి. అవన్నీ వద్దు. మంచి విషయాలు చెప్పండి. అట్లీస్ట్ ఒక్క మంచి విషయం అలా చెప్పగలరా అంటే అవ్వడం లేదు. అని పైపెచ్చు మన దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా, అరే మీరు విగ్రహారాధన చేస్తారా, మీరు చెట్లకు పూజ చేస్తారా, మీరు రాళ్ళకి పూజ చేస్తారా అని చెప్పి అంటాడు. కానీ ఆ దరిద్రులకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, నేను పూజించే చెట్టు నా నమ్మకం మూఢనమ్మకమా, చెట్ట నమ్మకమా, మంచి నమ్మకం పక్కన పెట్టేద్దాం. నేను పూజించే చెట్టు నాకు నీడనిస్తుంది, నాకు ఆకలిస్తే పండునిస్తుంది, నాకు ఎండ వస్తే నీడనిస్తుంది, వర్షం వస్తే గొడుగులాగా నిలబడుతుంది. ఏమీ లేక నాకు చిరాకు వచ్చి నా బుద్ధి పాడైపోయి ఆ చెట్టును నరికేసాను అనుకోండి, ఆ చెట్టు నాకు వంట చెరుకు అవుతుంది, లేకపోతే ఏదో ఒక సామాన్ చేసుకోవడానికి సోఫాలో, మంచాలో, కుర్చీలో ఏదో ఒకటి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. కానీ చనిపోయేటప్పుడు కూడా ఆ చెట్టు మనకి ఈ రకంగా ఉపయోగపడుతుంది. మన కోసం చనిపోయాడు అంటే వీళ్ళు చెక్కల పట్టుకుని మన కోపలకు వస్తారు కదా. ఆ దేవుడు ఈ ప్రపంచానికి పనికి వచ్చేలాగా చేసిన ఒక్క పని ఏంటో చెప్పండి. లేదు. ఇక్కడ ఇంకో గొప్పతనం ఏంటంటే, వాళ్ళ దేవుడు మన కోసం చావడానికే వచ్చాడని చెప్తారు. ఆ సత్యతని చెక్కగా వేయాలంటే మళ్ళీ ఆ చచ్చిపోయిన చెట్టు నుంచి ఆ చెక్కని తీయాల్సి వచ్చింది తప్ప ఆ దేవుడే గాలిలోంచి పుట్టించుకోలేకపోయాడు కదా. అంత గొప్పది మన చెట్టు. ఆ చెట్టును పూజిస్తున్నామంటే మన పూర్వీకులు ఆ చెట్టును పూజించమని చెప్పారు అంటే చెట్టు యొక్క గొప్పతనాన్ని కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే చెప్పిన మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ వాడు మన దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, నీది మూఢనమ్మకం అంట. నాకు ఆక్సిజన్ చెట్టు ఇస్తే తప్ప నేను ఊపిరి పీల్చుకోలేను, ప్రాణవాయువు. నేను గాలి పీల్చుకుంటే తప్ప నేను బతకలేను. అది ఇచ్చే చెట్టు అంట, పూజిస్తే నేను మూఢనమ్మకం అంట. కానీ ఎందుకు పనికిరా నా ఎండిపోయిన పీనుగుని చక్కగాలాడేసి పూజ చేస్తే మాత్రం అదంతా గొప్ప మతం అంటున్నారు. ఆ పీనుగుని నా కొంపలో పెట్టించమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎటువంటి మత మార్పిడి మతాలు మనకి ఇళ్ళకి వస్తే మనం ఏం చేయాలమ్మా? గట్టిగా చెప్పండి, ఏం పర్లేదండి. తరిమి కొట్టాలి. ఎందుకంటే ఒక పాపిస్టోడు నిన్న మొన్న వీడియో పెట్టాడు. వాడంట ఎవడైనా సరే స్వార్థ ప్రచారం ఆపుతే, అడ్డుకుంటే పుస్తకాలు వస్తాం అని చెప్పేసి అంటున్నాడు. ఆ తెంగరోడికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేవలం సువార్త సభల్ని అడ్డుకుంటున్నాం.
ఎందుకు? వాడు మన విశ్వాసాన్ని గాయపరిచేప్పుడు, వాడు మన దేవీ దేవతల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు, లేకపోతే వాడు మన ఆచార వ్యవహారాల గురించి దూషిస్తున్నప్పుడు మాత్రమే. అదే కనుక ఈ బ్యాచ్ నిజంగా మేము గుర్తులు వస్తాం లేకపోతే గొంతులు వస్తామనే కాడికి వచ్చారనుకోండి, ఆడు చెప్పే కాడే ఉంటాడు, మనం చేసే కూడా అయిపోతాం అప్పటికి. ఎందుకంటే మన ధర్మం జోలికి వస్తే ఊరుకుంటున్నాం అని చెప్పేసి ప్రతిసారి ఊరుకుంటాం అనుకుంటేలా. శ్రీకృష్ణుడు కూడా యుద్ధానికి ముందు చాలా ప్రయత్నం చేశారు రాయబారాలని చెప్పేసి, కానీ యుద్ధం వచ్చిన తర్వాత ఏం చేశారమ్మా? వేసేసారు. వేసేమంటే కాదండి, అంతే వేసేసారు. ఎవరిని వదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశం బాగుంది అంటే మన ధర్మం ఉంది కాబట్టి. భారతదేశం బాగుంటేనే ప్రపంచం అంతా బాగుంటుంది. మీకు తెలుసా, ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా ప్రపంచానికి పూజగది అని అంటారా? కానీ భారతదేశం అంటారు. ఎందుకో తెలుసా? ఎవరికైనా తెలుసా? కాదండి, రాముడు పుట్టాడు కాబట్టి కాదు. భారతదేశం ఆల్రెడీ పూజగది కాబట్టి ఇక్కడ రాముడు పుట్టాడు, ఇక్కడ కృష్ణుడు పుట్టాడు, ఇక్కడే వరాహావతారం కానీ నృసింహావతారం కానీ అన్ని వచ్చాయి. కానీ భారతదేశాన్ని ప్రపంచానికి పూజగది అనటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, 3 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ 10 బెడ్రూమ్ పెట్టుకుంటారు. కానీ ఆ ఇల్లు మొత్తంలో ఎక్కడ ఒక చిన్న మూల పూజగది పెట్టుకుంటారు, చాలా చిన్నది పెట్టుకుంటారు. కానీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగుండాలని ఎక్కడ కోరుకుంటారు? గట్టిగా చెప్పండి అమ్మా కదా. మరి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలు కూడా భోగ భూములే. అంటే వాళ్ళు వాళ్ళ ఆనందం గురించి తప్ప మిగతా దేని గురించి పట్టించుకోరు. కానీ అలాంటి రోజుల్లో కూడా భారతదేశం ఎప్పుడు అరే వాళ్ళందరూ సుఖపడుతుంటే, వాళ్ళందరూ సంతోషంలో మునిగి తేలుతుంటే మనం మాత్రం ఎందుకంటే ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలి, మనం మాత్రం ఎందుకు ఉపవాసాలు చేయాలి, యాగాలు చేయాలి, త్యాగాలు చేయాలని అనుకోలేదమ్మా. ప్రపంచం అంతా బాగుండాలని ప్రతిసారి ఇక్కడ భారతదేశంలోనే యోగులు ఋషులు ఎన్నో యాగాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. దాన్ని బట్టి ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం మొత్తానికి కావాల్సిన తపశక్తి భారతదేశం నుంచే ఋషులు ఇచ్చారు. అందుకని భారతదేశం ప్రపంచానికి పూజగది. అలాంటి భారతదేశం బాగుండాలని కోరుకుంటున్న, ప్రపంచాన్ని బాగుండాలని కోరుకుంటున్న సనాతన ధర్మాన్ని ఇక్కడ లేకుండా చేయాలని చూస్తున్నారు. మనలో కూడా చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, మన హిందువులకి ఎవరికైనా సరే దేశం ఉందా ధర్మం ఉందా అని అడిగితే ఎవరైనా దేశం ముందు అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ధర్మమే ముందు అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది చైతన్యం అంటే, ఇది కోరుకుంటుంది మేమందరం కూడా. ఎందుకంటే మనందరికీ దేశం చాలా ఇంపార్టెంట్. దేశం అంటే చాలా భక్తి, ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అంటే నాకు జన్మభూమి కన్న తల్లి స్వర్గం కంటే గొప్పవి. ఎందుకంటే కొన్ని మతాలు స్వర్గానికి వెళ్తాం, అక్కడ కొంతమంది వాళ్ళెవరు ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో డాన్స్ వేయటం ఇదే స్వర్గం అనుకుంటారు వాళ్ళు. కానీ మనకి స్వర్గం అంటే నథింగ్. ఈ దేశము కన్న తల్లి ఒడి ఇవి మనకి స్వర్గం కంటే గొప్పవి. కానీ ఇది దేశం అంత గొప్పదని చెప్పింది ఎవరు మనకి? మన సనాతన ధర్మం చెప్పింది. మన రామచంద్ర ప్రభువు చెప్పాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇంకా సాక్షాత్తు వేదం చెప్తున్న మాట, మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ అని. నేను ఈ భూమి నా తల్లి, నేను ఆమె బిడ్డను అని చెప్పేసి ఇలా సనాతన ధర్మం చెప్పింది కాబట్టి మనకి దేశం ఇంత ప్రయారిటీ అవుతుంది. నాకు అసలు ధర్మమే వద్దు అనుకుంటే ఈ రోజు దేశంలో పుట్టి దేశంలో పెరిగి ఇక్కడ మతం మారిపోయిన వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. చూడండి, భారతదేశం ఉందండి ప్రపంచంలో చాలా దేశాల కంటే వెనకబడిపోయింది అన్నారు. వీళ్ళ దృష్టిలో ముందు పడిపోవటం అంటే ఏంటో తెలుసా? వెనక ఏం జరుగుతుందో పట్టించుకోకుండా గుడ్డెద్దు చెరువు పట్టట్టు వెళ్ళిపోవడం. ఇదే భారతదేశం ముందుకు పోవటం అంటే. కానీ భారతదేశం వెనకుండిపోవటానికి కారణం ఏంటంటే తన ముందు ఎంతమంది వెళ్ళిపోతున్నా, ఎన్ని దేశాలు వెళ్ళిపోతున్నా ఆ ముందు ఉన్న ప్రతి దేశాన్ని కాపు కాస్తున్న తపశక్తి, తపోభూమి భారతదేశం. అంత గొప్పది మన తల్లి, మన భారతమాత. అలాంటి భారతమాత విషయంలో కూడా కారు కుక్కలు కూస్తూ మతం మారిపోయిన కుక్కలు కొన్ని ఏమంటుంది, భారతమాతకి భారతమాత అంటున్నారు. భారతమాతకి ఎంతమంది భారతలోని ఒక పాస్టర్ గారు నికృష్టుడు వీడియో పెట్టి మాట్లాడాడు. ఇంకొంతమంది పాస్టర్లు అయితే డైరెక్ట్ గా వీధుల్లోకి వచ్చేసి భారతమాత అన్నారు. భారతమాత మొక్కలు చేసేస్తాం, క్రైస్తవులకి మాకు సపరేట్ గా ఒక దేశం చేసి ఇచ్చేయండి అంటున్నారు. ఏమో మీ తల్లే అయితే కనుక
మీ ఇంట్లో అన్నదమ్ములు ఒక నలుగురు ఉంటే, అరే తల్లి సగ భాగం నువ్వు తీసుకో, సగ భాగం నేను తీసుకుంటా, తల్లి 2 చేతులు నువ్వు తీసుకో, తల్లి నా 2 కాళ్ళు నేను తీసుకుంటా అని పంచుకుంటే మీరు ఊరుకుంటారా? లేదుగా. కానీ మనము గత్యంతరం లేని పరిస్థితుల్లో దానికి కూడా ఒప్పుకున్నాము. అందుకే భారతదేశం, అఖండ భారతదేశం ముక్కలైపోయి ఖండిత భారతదేశంగా, అవశేష భారతదేశంగా ఇప్పుడు ఒక స్వరూపం మిగిలింది. ఆ స్వరూపాన్ని కూడా మనం తల్లిగానే భావిస్తున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ మతపరంగా ఈ దేశాన్ని విడగొట్టాలని చెప్పేసి ఈ మతోన్మత ఊరకుక్కలు మన దేశం మీద పడి ధర్నాలు చేస్తా ఉన్నాయి, ర్యాలీలు చేస్తా ఉన్నాయి, దేశాన్ని ముక్కలు చేయాలని. అలాంటి వాడు ఎవరైనా సరే మీ గడపలకు వచ్చినా అంటే, అలాంటి వాడంటే ఆ మాట మాట్లాడేవాడు కాదు, అలాంటి మాటలు మాట్లాడేలా ప్రోత్సహిస్తున్న మతానికి సంబంధించిన ఎవరైనా వ్యక్తి మీ ఇంటికి వచ్చేసి ఓ కరపత్రం ఇచ్చినా, ఒక పుస్తకం ఇచ్చినా సరే, వాడి కళ్ళ ముందు దాన్ని తీసుకుని అగ్గిపెట్టుతో తగలబెట్టండి, అది ఏ మతాన్నైనా సరే. ఎందుకంటే వాడు మీ ఇంటికి వచ్చాడు, వాడు బలవంతంగా మీకు మతాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 అని చెప్తారు వాళ్ళు. ఆర్టికల్ 25 వాడి మతాన్ని వాడు బహిరంగంగా ప్రకటించుకోవటానికి, స్వేచ్ఛగా ప్రకటించుకోవటానికి మాత్రమే హక్కునిచ్చింది తప్ప మన ధర్మాన్ని, మన దేశాన్ని అవమానించడానికి ఏ కుక్కల కొడుకులకి ఎట్లాంటి అనుమతులు ఇవ్వలేదు. మీరు ఎంతమంది ఇప్పుడు చూస్తారు, ఒక్కసారి సమాధానం చెప్పండి. మీ ఇళ్ళకి ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా క్రైస్తవ ప్రచారకుడు మా ఇంటికి వచ్చాడు అన్న వాళ్ళు చేసేస్తండి. అంటే చాలా కొద్ది మంది వాళ్ళకి వచ్చారా? చాలా మంది వాళ్ళకి రాలేదు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే మీ ఇంటి గడప తొక్కడానికి కూడా భయపడేలాగా చేశారు ఈ మత మాఫియా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చప్పట్లు కొడతా ఉన్నాను మతానికి. ఇంత చేసి మన భారతదేశంలో సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంది ఇది చెప్తున్నాం కదా, మరి దాడి చేస్తుంది ఎవరు తెలుసమ్మా? మళ్ళీ మన వాళ్ళే. వాడు నిన్న మొన్నటి దాకా మన చుట్టూ తిరిగినోడే. నిన్న మొన్నటి దాకా వాడి తాతలు ముత్తాతల నుంచి వీడి దాకా మనం పూజిస్తున్న ఈ దేవీ దేవతల్ని, ఈ ప్రకృతి శక్తుల్ని, ఈ చెట్టుని, పుట్టని, గట్టుని, మెట్టుని, మెట్టని అన్నిటినీ మొక్కినోడే. అని వాడు సడన్ గా నిన్న మొన్న మతం మారిపోతాడు. మతం మారిపోయి ఏదో సామె చెప్తారు కదా, కొత్త పిచ్చగాడు పొద్దుగాడు అని చెప్పేసి ఇక ఊరమ్మట పడతారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నా కొంపలమ్మట వస్తాడు. మరి వాడు దేవుణ్ణి నమ్మితే మనం నమ్మింది వాడిని దెయ్యాలనా? వాడు ఆ మాట మాట్లాడాడు అంటే వాడు మన విశ్వాసాన్ని గాయపరిచినట్లుగా. మరి మన ఇళ్ళకి వచ్చేసి మన విశ్వాసాలని గాయపరుస్తూ, మన మనస్సుల్లో గాయాలు చేస్తూ, మనల్ని అవమానిస్తూ ఉంటే మనం చూస్తూ కూర్చోవాలా? ఇంకా భోజనం ఇంకొక అరగంట అన్న పడుతుంది, ఖచ్చితంగా ఓపిక ఉండాల్సిందే. మనం చూస్తూ కూర్చోవాలా? సరే ఒక్కసారి జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఇంకా గట్టిగా రావాలి సౌండ్. పూర్వం అనేవాళ్ళు చిన్నప్పుడు మా పిల్లలు వచ్చి పెంకులు ఎగిరిపోతున్నారా నువ్వు తెలిస్తే అని చెప్పేసి ఈ క్లాత్ అంటే ఎగరట్లేదు, కొంచెం ఊరట్లేదు కనీసం. జై శ్రీరామ్. ఇదేం చూస్తారు చెప్పండి. మీ ఇళ్ళకి వస్తే ఏం చేస్తారు ఈ తప్పుడు మత ప్రచారకులు వస్తే? అంతే, కొట్టచ్చమ్మా, ఏం తప్పులేదు. భారతదేశంలో శాంతి భద్రతల్ని కాపాడటము అంటే అది కేవలం మన బాధ్యతే కాదు, ఈ దేశంలో ఉండే మిగతా మతాల వాళ్ళకు కూడా అదే బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చేసి మేము మిమ్మల్ని పీడిస్తూ ఉంటాం, మీరు మాత్రం సహిస్తూ ఉండండి అని చెప్తుంటే మనమే నా చేతులకు మేకులు కొట్టు కూర్చుంది కాదు కదా. మనం వాడు ఎవరో అప్పుడెప్పుడు మాట్లాడాడు గుర్తుందా? మేము ఇక్కడ 25 కోట్ల మంది ముస్లింలు ఉన్నాం, మీరు 100 కోట్ల మంది హిందువులు కదా, ఒక్క పావు గంట 15 మినిట్ అంటూ చిటికలేసి ఒక్క పావు గంట పోలీసులు తప్పుకుంటే అన్నాడు. ఏం గొప్పగా ఆడి పేరు తలవడం కూడా ఇప్పుడు అది బోధన పని అండి, ఆడి పేరు తెలుసుకున్న ఉపయోగం లేదు కదా. కానీ నాకు అర్థం కావాల్సింది ఏంటంటే 100 కోట్ల మందిని చంపడానికి 25 కోట్ల మంది ఉన్నోడికి అది పోలీసులు పక్కకు తప్పుకుంటే పావు గంట అడిగాడు. ఇదే మరి 100 కోట్ల మందికి ఈ పోలీసులే పక్కకు తప్పుకుంటే ఆ 25 కోట్ల మందికి బుద్ధి చెప్పాలంటే మనకి అంత టైం పడుతుంది కదా. మరి 25 కోట్లు ఉన్నాడు, ఆయన నిజంగా పీకుడుగాడు పులింగిగాడు అయితే ఆడేం మొరకూడదు, పోలీసులు తప్పుకుంటే అనవద్దు. ఆడు ఎప్పుడైతే పోలీసులు తప్పుకుంటేనా అన్నాడు అనుకోండి, అప్పుడే అర్థమైంది ఆడంతా చేతకాని చదవటం. కానీ హిందువులని సవాల్ చేయాలి అన్న వాడు ఆలోచన ఉందో చూసారా, అది ఈ దేశానికి ప్రమాదకరం.
ఎందుకంటే ఆల్రెడీ ఒక మతం కోసం అని చెప్పి దేశాన్ని మొక్క చేసి పట్టుకుపోయిన తర్వాత కూడా మనం మంచితనంతో, ఇంకా చెప్పాలంటే అప్పుడున్న కొంతమంది స్వార్థపూరితమైన పాలకుల చవటతనంతో, స్వార్థంతో ఇంకా కొద్దిమంది ఇక్కడ మిగిలిపోతే వాళ్ళని చాలా మర్యాదగా గౌరవంగా ఒక అన్న, తమ్ముడు, బావ, బామంది అనుకుంటూ ఇక్కడే బతికినిచ్చాం కదా. అది కాస్త కొమ్ములు కొలిచేపటికి వాడు ఏమంటున్నాడు, మీరేంటో నన్ను బతకనిచ్చేది, ఇది నా దేశం అంటున్నాడు. అరే నీ అప్పుడు ఎప్పుడో పట్టుకొని పోయి పీక్కుపోయాడు ఒక దేశాన్ని నీకు కావాలని చెప్పేసి. నువ్వు ఇంకా పక్కింటోడి కొంపలో బతుకుతా ఉన్నావు. ఎందుకంటే నీ కొంపలో నీకు తినడానికి దిక్కు లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మా పంచన బతుకుతున్నావు. మా పంచన బతుకుతున్న నువ్వు ఈ రోజు మా ప్రాణాలనే తీస్తానని సవాల్ చేస్తున్నావు అంటే మరి ఈ దేశపు హిందువులు ఎంత చాలా తెచ్చుంటారని వాడు అనుకుంటే మాట మాట్లాడతారో ఒక్కసారి మీరు ఆలోచించిన. మరి ఇప్పటికైనా సరే ఇన్ని ప్రమాదాలు ముంచుకొస్తుంటే మనం తిరగబడాలా వద్దా? మన ఆడబిడ్డల గురించి అంటే ఇక్కడ ఎక్కువ మంది మాతృమూర్తులు ఉన్నారు కాబట్టి మీ దృష్టికి రావాలని చెప్తున్నాను. లవ్ జిహాద్ అనే పదం ఎంతమంది విన్నారో చేయొద్దండి. లవ్ జిహాద్ ఎవరికి తెలిసే అవకాశం లేదు. అంటే మీరందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు. నేరుగా మీరు ఉండొచ్చు ప్రమాదంలో, లేకపోతే ఈ సబ్జెక్ట్ అవగాహన లేకపోవడం వల్ల మీ వాళ్ళు ప్రమాదంలో ఉండొచ్చు. నిజానికి లవ్ జిహాద్ అంటే ఏంటి అంటే ఇక్కడ రెండు ఉన్నాయేమో. ఒకటి లవ్ జిహాద్, రెండు లవ్ క్రూసేడ్. రెండు చాలా ప్రమాదకరమైనవి. ఎలా నేను చెప్తాను. లవ్ జిహాద్ అంటే ఒక ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని ప్రేమించి బలవంతంగా మత మార్పిడి చేసి పెళ్లి చేసుకోవటం, లేదా పెళ్లి చేసుకుని మత మార్పిడి చేయటం. దీన్ని సింపుల్ టర్మ్ లో చెప్పాలంటే లవ్ జిహాద్ అని చెప్పేసి అంటున్నాను. అగా రెండోది లవ్ క్రూసేడ్ కూడా ఉంది. ఈ లవ్ క్రూసేడ్, లవ్ జిహాద్ కొంచెం తేడా. లవ్ క్రూసేడ్ అంటే క్రైస్తవ ఆడపిల్ల హిందూ అబ్బాయిని ప్రేమించి హిందువుల ఇంట్లోకి కోడలుగా రావటం. కానీ ఇక్కడ రివర్స్ చూసారా, అక్కడ ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్చడం, లేదా మతం మార్చి పెళ్లి చేసుకోవడం. దీనివల్ల ఒక హిందూ అమ్మాయి జీవితం ఇస్లాంలోకి మారిపోయింది. ఇక లవ్ క్రూసేడ్ ఉంది. ఇది లవ్ జిహాద్ అంత ప్రమాదకరంగా కనిపించదు, కానీ దానికంటే ఇది ఎక్కువ ప్రమాదం. ఎందుకు అంటే ఇక్కడ దానికంటే అనే మాట అంటే కంటే కూడా రెండు ప్రమాదకరమైనవే. కాకపోతే లవ్ క్రూసేడ్ లో నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఒక హిందూ అబ్బాయిని ప్రేమించి ఒక క్రైస్తవ అమ్మాయి చక్కగా కోడల్లాగా ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత తన భర్తని మాత్రమే కాకుండా కుటుంబం మొత్తాన్ని కూడా క్రైస్తవ్యంలోకి మార్పించేస్తుంది. ఎలా అంటే ఏం లేదు, అప్పటిదాకా అన్ని బాగానే ఉంటాయి. ఇంట్లో ఏదైనా చిన్న తలకి వచ్చింది అనుకోండి, లేదు చిన్న జ్వరం వచ్చింది అనుకోండి, అనాసిన్ తోటో పారాసెటమాల్ తోటి పోయేదానికి వాళ్ళు ఏం చెప్తారంటే ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ పోతాయి అత్తయ్య గారు అంటది. మనకేంటి, ఊళ్ళో ఉన్న డాక్టర్ని నమ్మటం, ఆర్ఎంపీని నమ్మటం కంటే ప్రభువుని నమ్మటం ఈజీ. ఎందుకంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే 100 ఇవ్వాలి, ప్రభువుని నమ్ముకుంటే ఏం ఖర్చు ఉండదు. కానీ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే వైద్యం చేసి 100 తీసుకుంటాడమ్మా. మీరు క్రైస్తవ్యంలోకి వెళ్తే మత మార్పిడి చేసి ప్రతి నెల దశమ భాగం లాగేస్తారు. దశమ భాగం అంటే ఐడియా ఉంది అందరికీ? చేయొద్దండి, తెలిసిన చేయొద్దండి. దశమ భాగం అంటే మీరు 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు ఎత్తుకెళ్ళి పాస్టర్ మొహం కొట్టాలి, ప్రతి నెల కొట్టాల్సింది. ఇక్కడ పోతే ఒకసారి 100 పోతుంది రోగం వచ్చినప్పుడు, అక్కడికి వెళ్తే బతికే రోగం పాలైపోయింది అనమాట. ప్రతి నెల దశమ భాగం ఇవ్వాలి. ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, మీ డబ్బులతో మీరు కష్టపడ్డ సంపాదనతో హాస్పిటల్కి వెళ్తారంటే కూడా ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారంటే 1000 రూపాయలు అయిపోతాయి. ఇక్కడ ఆఫీస్ ప్రార్థన చేసినట్టు అవి నాకే వస్తాయి పాస్టర్. మీ ప్రాణాలతోటి చెలగాట మాడతారు. అలా చనిపోయిన పిల్లలు ఉన్నారమ్మా. మొన్న నెల్లూరులో భవ్యశ్రీ అని ఒక 8 ఏళ్ల పాప చనిపోయింది. బెల్లంపల్లిలో రాకేష్ అనే ఒక కుర్రాడు ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ చేతిలో అలాగే చనిపోయాడు. ఇలా చాలా మంది ఉంటారు. ఇవి కాకుండా బోనస్ గా చర్చికి వెళ్ళే పాస్టర్లు ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేయడం, సంసారాలు కోల్చడం ఎన్నో జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా లవ్ క్రూసేడ్ లో భాగం కింద తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది దీని గుడ్డిగా ప్రేమ అనుకుంటారు. ఇది మనుషుల ప్రేమగా చూపిస్తే ఒక రకమైన ప్రమాదం, కానీ వాళ్ళు ఏమంటారంటే ఇది యేసు ప్రేమ అని చెప్పి చూపిస్తారు. అది ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా బానిసత్వంలో పెట్టగలిగింది మతం ఒక్కటే. అందుకే సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఇది మతం కాదు. సనాతన ధర్మం ఎప్పుడు కూడా ధర్మమే. ధర్మం అంటే ఎంతమందికి తెలిసి ఏంటండి? సూపర్. ధర్మం అంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ధారణాత్ ధర్మమిత్యాహు ధర్మో ధారయతి ప్రజాహ అని చెప్తున్నారు. అంటే ధర్మము అంటే దేన్ని ధరించడం వల్ల మనకి రక్షణ కలుగుతుందో
దాన్ని ధర్మము అని చెప్పంటారు. రక్షణ కలగటం ధరించడం వల్ల రక్షణ కలగటం అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్తానమ్మా. మీ ఇంట్లో ఒక కత్తి ఉంది, ఆ కత్తిని మీరు చక్కగా బీరువాలో పెట్టి దాన్ని తాళం వేసి మంచం మీద ఆరుబయట పడుకున్నారు ప్రశాంతంగా. 10 మంది దొంగలు వచ్చారు. 10 మంది దొంగలు రాగానే వాళ్ళందరినీ లేచి, రై నా బీరువాలో కత్తి ఉంది తెచ్చానంటే అన్నారనుకున్నాడు, భయపడతారా? మీరు ఆ డైలాగ్ పూర్తి చేసే లోపు అయితే దగ్గర లేదనమాట, కత్తిని పట్టపట్ట కొడతారు నాకు, అవునా? అదే కత్తి మీ చేతులు అందుబాటులో పెట్టుకుని ఆ 10 మంది దొంగలు వచ్చినప్పుడు రాయండ్రా అని చెప్పి కత్తి తీశారనుకోండి, నిలబడతారు అక్కడ? ధర్మం కూడా అంతే. మా ధర్మం గొప్పది అనుకుంటే మనం ఏం సాధించలేము. ఆ ధర్మం చెప్తున్న మార్గాన్ని ఆచరిస్తూ మనం బ్రతికిన రోజున ఖచ్చితంగా ఆ ధర్మాన్ని ఆచరిస్తున్న మనం బాగుంటాము. మన ధర్మం వల్ల ఈ దేశం మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉండే జనమే కాదు, ప్రపంచం మొత్తం కూడా బాగుంటుంది. అదే సనాతన ధర్మం, శాశ్వతమైన ధర్మం, సర్వోన్నతమైన ధర్మం, సర్వోత్తమమైన ధర్మం. ఇలాంటి సనాతన ధర్మంలో పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు మనం గర్వించాలా వద్దా? ఒక్కసారి నేను ఒక 4 మాటలు చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు తిరిగి చెప్తారా? చెప్తానంటే చెప్తామని గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్ వచ్చినంత సౌండ్ ఇక్కడ బాగా చూసారా? చెప్తారా? హిందువుగానే జన్మించాను, హిందువుగానే జీవిస్తాను, హిందువుగానే మరణిస్తాను, హిందువుగానే మళ్ళీ పుడతాను. ఎందుకంటే మళ్ళీ జన్మతో తీసుకుంటే మాత్రం అది హిందువుగానే పుట్టాలని కోరుకోవాలి. ఎందుకంటే హిందువుగా పుడితే ఇక్కడ మీకు ఎటువంటి టార్గెట్లు ఉండవు. జనరల్ గా మార్కెటింగ్ కంపెనీస్ టార్గెట్లు పెడతాయి, ఈ సంవత్సరం నువ్వు ఎంత టార్గెట్ చేయాలి, ఎంత బిజినెస్ చేయాలని చెప్పేసి. అలాగే మిగతా మతాల్లో కూడా ఇలాంటి టార్గెట్లు ఉంటాయి, నువ్వు ఎంతమంది మతం మార్చాలి, స్వర్గానికి వెళ్ళాలంటే అని చెప్తారు. కానీ హిందుత్వంలో మీకు అలాంటివి ఏమీ లేవు. మీ వ్యక్తిగత సాధన మాత్రమే. మీకు నచ్చిన దేవుణ్ణి నచ్చిన రూపంతో పూజించుకోవచ్చు. భగవద్గీతలోనే స్వామి చెప్పారు, ఏ యదేమా ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని చెప్పేసి. అంటే మీరు ఒక దేవుడిని అనుకుంటున్నారు, ఈ దేవుడు లేని ఒక చిన్న పదార్థం ఈ సృష్టిలో ఏదైనా ఉందా? దేవుడు అంతటా ఉన్నాడు. ఈ మైక్ లో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ఆ ఫోటోలో ఉన్నాడు, దీపం కుందులో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. కానీ అన్నిట్లో ఉన్న దేవుణ్ణి ప్రతిసారి చూడటం మనకి సాధ్యం కాదు. ఎందుకంటే మన భక్తి, మన ఆలోచన కొంచెం స్థాయి తక్కువ కాబట్టి మనం దేవుణ్ణి ఎక్కడ చూస్తున్నాం? అలా పటాల్లోనూ విగ్రహాల్లోనూ చూస్తున్నాం. ఈ రోజున ఈ మైక్ లో కూడా దేవుడు ఉన్నాడు, కానీ ఈ మైక్ కి పూజ చేయాలి అంటే మనకి నిష్ట కలగదు. కారణం ఏంటంటే ఈ మైక్ కి 2-3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఒకటి మీటింగుల్లో ఇలా మాట్లాడుకోవడం, కాబట్టి దీని ప్రయోజనం ఇది. కానీ విగ్రహానికి ఏదన్నా వేరే ప్రయోజనం ఉందా? మనం ఆరాధించడం తప్ప లేదుగా. కాబట్టి భగవంతుడిని విగ్రహంలో మనం చూస్తున్నాము, మన నిగ్రహం కోసం చూస్తున్నాం తప్ప భగవంతుడి విశ్వం అంతా ఉన్నాడు. అంతెందుకు, అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి సాక్షాత్తు శంకర భగవత్పాదులు వారు చెప్పారు కదమ్మా, మన లోపల కూడా భగవంతుడు ఉన్నాడు. అందుకే గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా బహుశా మీకు అందరికీ కొన్ని మంత్రాలు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఒక చిన్న మంత్రం ఎప్పుడైనా మంత్ర పుష్పం చెప్పేటప్పుడు చూడండి, అర్చక స్వామి చెప్తా ఉంటారు, అంతఃచరతి భూదేశు గుహాయాం విశ్వమూర్తి శుభు అని చెప్పేసి. అంటే ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ నీ గుండె గుహల్లో కూడా ఉన్నాడు అంతర్యామిగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవునా? అంటే అక్కడ ఉన్న పరమాత్ముడు ఒకడే, ఇక్కడ ఉన్న పరమాత్ముడు ఒకడే. కానీ ఇక్కడ పరమాత్ముడు ఉన్నాడన్న విషయం, ఈ చుట్టూ పరమాత్ముడు ఉన్నాడన్న విషయం మన స్పృహకి రావట్లేదు. ఇది మన సమస్య. కాబట్టి ఇలాంటి వేదికలకు వచ్చేటప్పుడు నేను అంటే జనరల్ గా ప్రవచనకర్తలు చెప్పే భాష వేరే ఉంటుంది, వాళ్ళ ఆహార్యం వేరే ఉంటుంది. ఎందుకంటే ప్రవచనకర్తలు చెప్పేదంతా కూడా సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి చెప్తా ఉంటారు. ఇక్కడ మాలాంటి వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మేము చెప్పేది హిందూ ధర్మం గురించి కాదమ్మా, హిందుత్వం గురించి. హిందుత్వం, హిందూ ధర్మం, ఈ రెండింటికి మధ్య ఉన్న చిన్న తేడా ఏంటి అనేది నేను చెప్తాను. పుణ్యము, ధర్మం, ఈ 2 పదాలు అందరూ విన్నారా? పుణ్యము, ధర్మం. పుణ్యానికి ధర్మానికి ఎట్లాంటి తేడా ఉందో ఈ హిందూ ధర్మానికి హిందుత్వానికి కూడా అంతే తేడా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా ఒక పంట పొలం అనుకోండి, మీ అందరికీ మంచి పోషణ కావాలి, బలం కావాలి, చక్కగా పంట పెరగాలి అంటే ఏం చేస్తారు? చక్కగా ఎరువులు వేస్తారు, అంతే కదా? అలాంటి ఎరువు ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగటానికి, అంటే భారతదేశంలో ఉన్న పంట పచ్చగా ఎదగాలి అంటే ఏం కావాలంటే ఎరువు కావాలి. ఆ ఎరువు మన ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, స్వామీజీలు చెప్పే సూక్తులు, గ్రంథాల్లోని ప్రవచనాలు ఇవన్నీ కూడా.
ఇవన్నీ కావాలి. కానీ అంత ఎదిగిన పంటని బయట నుంచి అడవి పందులు వచ్చి నాశనం చేస్తాంటేను, పశువులు వచ్చి నాశనం చేస్తూ ఉంటేను మరి ఎవరు కాపాడతారు? ఒక కంచె ఉంటుంది, అందుకే పంటని కాపాడుకోవటానికి. అలాంటి పంటని కాపాడుకునే కంచె ఈరోజు హిందుత్వం. ఆ హిందుత్వం కోసం మేము పనిచేస్తున్నాం. అంటే ఒక సైనికుల్లాగా మన దేశాన్ని ఆర్మీ ఎలా కాపాడుతుందో మన ధర్మాన్ని కాపాడటానికి మేము కూర్చున్నాం. అందుకే మమ్మల్ని అందరూ హిందుత్వవాదులు అని చెప్తారు మన వాళ్ళైతే. బయట వాళ్ళైతే మమ్మల్ని మతోన్మాదులు అంటారు. అని బయటోడు మాకు మతోన్మాది అనే మాట వేసినా కూడా దాన్ని మేము ఎలా తీసుకుంటామంటే చక్కగా ఒక గోల్డ్ మెడల్ లాగా తీసుకుంటాం. దాన్ని తిట్టులాగా మేము తీసుకోం. ఎందుకంటే ఈ ధర్మాన్ని కాపాడుకోవటానికి, ఈ ధర్మం కోసం పోరాటం చేయడానికి భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఉదాహరణకు మన దేశ జనాభా ఎంత అంటే 140 కోట్ల మంది. కానీ మనకున్న ఆర్మీ అంటే సైన్యం ఎంత తెలుసా? 12,50,000 మంది. 140 కోట్ల మంది జనాభాని కాపాడటానికి 12.5 లక్షల మంది సైన్యం ఉన్నారు. అంటే ప్రతి 1100 మందికో 1150 మందికో ఒక సైనికుడు ఉన్నాడు. అవునా? కానీ మన ధర్మాన్ని కాపాడటానికి మాలాంటి వాళ్ళు దేశం మొత్తం మీద ఎదిగితే ఎంతమంది ఉంటారు తెలుసా? ఒక అంచనా గట్టిగా ఉంటే ఒక 2 లక్షల మంది ఉంటారు. అంటే సర్వం విడిచిపెట్టి పూర్తిగా ధర్మం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు 2 లక్షల మంది ఉంటారు. 100 కోట్ల మంది హిందువులకి. కానీ మీకు తెలుసా, ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ కలిపి క్రైస్తవ పాస్టర్లు 5 లక్షల మంది ఉన్నారట. 5 లక్షల మంది. భారతదేశం వ్యాప్తంగా ధర్మం కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు 2 లక్షల మంది ఉంటారు అని ఒక అంచనా అయితే, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే వాళ్ళ మతాన్ని మార్కెటింగ్ చేసుకుంటూ మత వ్యాపారం చేయడానికి ఉన్న పాస్టర్లు 5 లక్షల మంది. ఒక పాస్టర్ ఉన్నాడంటే కేవలం పాస్టర్ అనుకోకుండా పాస్టర్ అమ్మ, ఎందుకంటే పాస్టర్ భార్య కూడా ఇదే పని చేస్తుంది. పాస్టర్ ఊరు నిలబడి ఊరందరినీ మారుస్తూ ఉంటే పాస్టర్ ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల ఉండే కొంపల్లో వాళ్ళందరినీ మతం మార్చడానికి చూస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సంఖ్య ఇప్పుడు సుమారు 10 లక్షల మంది. మరి 10 లక్షల మంది మన ధర్మంపై దాడి చేస్తూ, మన దేవుళ్ళని విమర్శిస్తూ దేశం అంతా కూడా మతం మార్చడం ధ్యేయంగా పెట్టుకుని పిశాచాల్లో తిరుగుతూ ఉంటే మరి మనం కాపలాగా నుంచోవాలా వద్దా? మీ ప్రాంతంలో అలా కాపలాగా నుంచోటానికి సిద్ధపడ్డ ఈ ఛత్రపతి శివాజీ సైన్యానికి సంబంధించిన ఈ వీరులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ మరి మీరు అందరూ నిత్యం సహకరించాలా వద్దా? అందుకని ఒక్కసారి వాళ్ళు మన ధర్మం కోసం వాళ్ళు ఏదైతే సంస్థని ఏర్పాటు చేశారో, ఇంత మంచి మీటింగ్ ఏర్పాటు చేశారో, అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా కమిటీ అంటే 15 మంది వచ్చారు ఇక్కడికి. ఈ 15 మందిలో ఒకళ్ళ పేరు ముందు ఒకళ్ళ పేరు వెనకాల చెప్తే నిజంగా ఇంకొకరిని తక్కువ చేసినట్టే అవుతుంది. కానీ నాకు పరిచయం ఉన్న వ్యక్తి, నా మిత్రుడు, నాకు సోదర సమానుడు సత్యనారాయణ. ఇక్కడ సత్యనారాయణతో నిజంగా సత్యనారాయణ గారితో నాకున్న పరిచయం బట్టి, అనుబంధం బట్టి నేను రావాల్సి వచ్చింది. లేకపోతే నా షెడ్యూల్ ఏంటో సత్యనారాయణ గారికి బాగా తెలుసు. అండ్ పరిస్థితి ఏంటంటే నిన్న టికెట్ బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ అప్పటికప్పుడు చేసుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే కేవలం సోదరుల కోసం రావడం అయింది. నిజంగా చెప్తున్నాను కదా. సో మీకు, మీ ఛత్రపతి శివాజీ సైన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతాలకి నిజంగా మేము ప్రతిసారి రాలేము. కానీ మా భావజాలం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు ఉండాలి. దానికి మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక భగవద్గీత జయంతి ఈ రోజున. భగవద్గీత జయంతి గురించి ఎంతమందికి తెలుసు? ఏంటి వద్దాగా నన్ను నీకు తెలుసా అని అడుగుతాడు. వీడికి అన్నీ తెలుసా అనుకోమాకండి, నాకు కూడా కొన్నే తెలుసు. కాకపోతే ఏదో ఒకటి అనకుండా నా పాటికి నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు కదా. అందుకని మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం కోసం అడుగుతున్నాను. గీతా జయంతి గురించి ఎంతమందికి తెలుసు ఒకసారి చేయొద్దండి. నిజానికి భగవద్గీత అంటే అది ప్రత్యేకమైన గ్రంథం ఏం కాదమ్మా. మనకి ఇందాక చెప్పుకున్న 1,00,000 శ్లోకాల మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్న ఒక 18 అధ్యాయాలను తీసుకుని భగవద్గీతగా శంకర భగవత్పాదుల వారు మనకి అందజేశారు. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి 4 విషయాలు చెప్పారు. ఒకటి ఇందాక చెప్పారు కదా, ధర్మ ఆచరణ. అంటే మన ధర్మం గొప్పదే, కానీ ఆ ధర్మాన్ని మనం ఆచరించాలిగా. ధర్మ రక్షణ, ఆ ఆచరిస్తున్న ధర్మం అంతరించిపోయే పరిస్థితి వస్తున్నప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మన మీదే ఉంటుందా ఉండదా?
అది. మూడోది కర్తవ్య నిష్ట, అంటే చెయ్యాల్సిన పనిని ఖచ్చితంగా చెయ్యటము. చెయ్యకూడని పనులు ఉంటాయి కొన్ని, వాటిని చెయ్యకుండా ఉండటం. సింపుల్ గా ధర్మం అంటే కూడా అదే, యోగ్యమైన పనిని చేయాల్సిన సమయంలో చేయటం, చెయ్యకూడని పనుల్ని చెయ్యకుండా ఉండటం. ఇక అన్నిటికంటే నాలుగోది నిష్కామ కర్మ, అంటే ఎటువంటి కోరిక లేకుండా, ఫలితం మీద ఆసక్తి లేకుండా, ఇది చెయ్యటం నా బాధ్యత కాబట్టి చెయ్యటం. ఈ రోజున దేశాన్ని కాపాడటం సైనికుడి యొక్క బాధ్యత. సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు పాకిస్తాన్ని గంటలో గెలుస్తామా లేదా సంవత్సరంలో గెలుస్తామా ఈ లెక్కలన్నీ అనవసరం. తన పని యుద్ధం చేయటం, కాపలా కాయటం, తన పని మాత్రమే తను చేయాలి. అది మాత్రమే, దాన్ని నిష్కామ కర్మ అంటారు. అలా కాకుండా ఫస్ట్ యుద్ధానికి వెళ్ళకుండా నేను రేపు యుద్ధం చేస్తాను, యుద్ధంలో గెలిస్తే నాకు గోల్డ్ మెడల్ ఇస్తారా, చచ్చిపోతే నాకు పరమవీర చక్ర ఇస్తారా అని ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళాడు అనుకోండి, అది నిష్కామ కర్మ కాదు. అలాంటి కర్మ వల్ల పాపం వస్తుంది తప్ప పుణ్యం కూడా రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పని చెయ్యాలి, ఎందుకంటే పని చేయటం అనేది మనిషి నైజం కాబట్టి. కానీ పని చేయకుండా ఫలితం మీద దృష్టి పెట్టుకుని పని మొదలు పెట్టారు అంటే ఖచ్చితంగా పని సక్సెస్ కాదు. అర్జునుడు కూడా చెప్పింది అది. చాలా మంది ఏమనుకుంటారంటే అర్జునుడు బాధపడుతూ ఉంటే, సొంతం చంపడానికి ఏడుస్తూ ఉంటే కృష్ణుడు అప్పుడు భగవద్గీత చెప్పాడు అనుకుంటారు. లేదమ్మా, అర్జునుడికి అట్ ఎ టైం రెండు భావాలు కలిగాయి. అవేంటో తెలుసా? ఒకటి అహంకారం, రెండోది మమకారం. ఇది మామూలుగా మనలాంటి వాళ్ళకి అర్థం కాదు, కానీ జగద్గురు అయిన శ్రీకృష్ణుడికి అర్థం కాని ఏదన్నా ఒకటి ఉంటుందా? ఉండదు కదా. అందుకే అర్జునుడు ఏమన్నాడు, బాబా ఇప్పుడు ఏంటి, నా సొంత వాళ్ళందరినీ నేను చంపేసుకుని వాళ్ళని చంపిన తర్వాత వచ్చే రాజ్యాన్ని నేను ఏలుకోవాలా అని అడిగాడు. నిజంగా మనకేమనిపిస్తుంది, అయ్యా న్యాయంగానే మాట్లాడాడు కదా అనిపిస్తుంది. కానీ అక్కడ చూస్తే అర్జునుల్లో రెండు చూశారు. ఒకటి, నా వాళ్ళని నేను చంపుకోవాలా అనే మాట మాట్లాడాడు. అంటే ఇదే నీ వాళ్ళేగా నీ భార్యని నిండు సభలో బట్టలతో తిరగడానికి ట్రై చేసింది, ఇదే నీ వాళ్ళేగా నిన్ను, నీ భార్యని, నీ అన్నదమ్ముల్ని తల్లితో సహా రాజ్యాన్ని లాక్కుని బయటికి పంపించింది, నీ తల్లితో సహా లక్కింట్లో పెట్టి చంపాలని చూసింది వాళ్ళేగా. నువ్వు నీ వాళ్ళు అనుకుంటున్నావు కదా. అంటే నీ వాళ్ళైతే నీకు ఎంత అన్యాయం చేసినా క్షమించి విడిచిపెట్టేస్తావా? దీన్ని ఇప్పటి భాషలో చెప్పాలంటే నెపోటిజం అంటారు, లేదా బంధు ప్రీతి అంటారు. అంటే మన వాళ్ళు అయితే ఎంత పాపం చేసినా వదిలేయచ్చు అనే మాట. మరి ఇది దేవుడు సహిస్తాడా? సహించడుగా. ఇందాక ఒక దేవుడి గురించి చెప్పా, చెక్కల దేవుడు ఏం చెప్తా ఉంటాడు అంటే, మీరు అన్ని పక్కన పడండి, నేను ఉన్నానని నమ్మండి, నేను రక్షకులను నమ్మండి, నేను మిమ్మల్ని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకుంటాను, నా దగ్గర మీకు అటు ఇటు 2 సోఫాలు వేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాంటి పాపిష్టి పని చేసేవాడిని దేవుడు అంటారా? సపోజ్ మీకే ఒక ఊర్లో ఇష్యూ జరిగిందమ్మా, ఒకడెవడో వచ్చి ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేశాడు. ఆయన దగ్గర ఆయన తీసుకెళ్లి కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత జడ్జి వచ్చి, అమ్మా ఈడు కొంచెం నా అయిపోయినమ్మా, బాగా కావాల్సినాడు, మా బంధువు, కాబట్టి ఈసారికి నేను వదిలేస్తున్నాలే అన్నాడు అనుకోండి, మీకు మండుద్దా మండదా? అంతేగా. మరి ఒక దేవుడు అని చెప్పుకునేవాడు నువ్వు జీవితంలో ఎన్ని పాపాలైనా చేసుకో, నేను సొంత రక్షకుడు నువ్వు నన్ను అంగీకరిస్తే కనుక నేను నీకు స్వర్గాన్ని ఇస్తా, పరలోకాన్ని ఇస్తా అంటున్నాడు. మరి వీడి వల్ల నాశనం అయిపోయిన జీవితానికి ఏమి ఇస్తాడు? సపోజ్ ఇప్పుడు నేను ఒక నాస్తికుడిని, నేను ఒక 10 మంది ఆడపిల్లల జీవితాలు పాడు చేశాను అనుకుంది, అవునా? ఈ 10 మంది ఆడపిల్లలు అందరూ కూడా ఈ క్రైస్తవులకు సంబంధించినట్టు అనుకుంది. ఓకే, లేదు అందులో 10 మంది క్రైస్తవులు, 10 మంది హిందువులు ఉన్నారు. నేను పాపాలన్నీ చేసిన తర్వాత ఇక నాకు నడుము పడిపోయినప్పుడు, లేకపోతే అసలు లెగలేని పొజిషన్ వచ్చినప్పుడు, నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడు అని అంగీకరిస్తున్నా అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు నా పాపాలన్నీ రుణమాఫీ అయిపోయిన పాపాలు మాఫీ అయిపోతాయిగా. కానీ ఇక్కడ ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది జీవితాల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి ఏదన్నా న్యాయం ఉంటుందా జీవితంలో? లేదుగా. కాబట్టి కృష్ణుడు అలాంటి తప్పు చేయలా. అరే వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, నువ్వెవరో వాళ్ళని క్షమించడానికి, నీ కర్మ యుద్ధం చేయటం, నువ్వు యుద్ధం చేయాల్సిందే అని చెప్పాడు. కానీ ఇక్కడ అర్జునుడు ఇంకో మాట అన్నాడు, వీళ్ళందరినీ చంపేసి నేను రాజ్యాన్ని ఏరుకోవాలా అని చెప్పేసి. ఈ రెండో మాట అంటే కృష్ణుడు ఆలోచించింది అదే, ఇంకా యుద్ధం మొదలవలేదు, నువ్వు యుద్ధం చేసింది లేదు, అప్పుడే నువ్వు వాళ్ళందరినీ చంపేసినట్టు, రాజ్యం చేసుకున్నట్టు, కిరీటం సింహాసనంలో కూర్చున్నట్టు అవు కళ్ళగానే వస్తున్నావా? అంటే నేను యుద్ధంలోకి వెళ్తే ఖచ్చితంగా గెలిచేస్తాను అన్న అహంకారం అర్జునుడిలో వచ్చిందిగా.
కాబట్టి రెండింటికి కలిపి ఒకటే మెడిసిన్ పరమాత్మ మనకి ఇచ్చాడు, అదే భగవద్గీత. ప్రపంచంలో ఏ సమస్యకైనా సరే మీరు భూతత్వం వేసుకుని ఎదిగి చూడండి, రెండే కారణాలు కనపడతాయి. ఒకటి అహం అంటే నేను అనేది, రెండు మమకారం, మమ అంటే నాది అనే భావన. ఈ నేను నాది అనేది లేకుండా ఒక్క గొడవ లేకపోతే ఒక్క సమస్య వచ్చినట్టు ప్రపంచంలో చూపించండి. ఏ సమస్య మూలాలకు వెళ్ళినా ఈ రెండే ఉంటాయి. ఆ రెండు సమస్యలకి ఒకటే మంది ఏంటంటే భగవద్గీత. ఆ భగవద్గీత నేటికి శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందజేసి 5162 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలన్నా? 5162వ గీతా జయంతి ఇది. అంత గొప్ప భగవద్గీత మనకి ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్మని ఈ రోజు మనం తలుచుకోవటం నిజంగా అవసరం. అయితే శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుని ఆపేస్తారు చాలా మంది. అది కాదు, పరమాత్మ మనకి ఇచ్చిన భగవద్గీత. ఎందుకంటే ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి. ఆ మత గ్రంథాలన్నీ ఎవరు రాశారంటే మతిస్థిమితం లేనోళ్ళు రాశారు, కొంతమంది తాగుబోతులు రాశారు, కొంతమంది ఉన్మాదులు రాశారు. కానీ భగవద్గీత మనుషులు రాసింది కాదమ్మా, భగవంతుడు చెప్పిన మాట. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రతి మాటని శ్రీకృష్ణ ఉవాచ అని చెప్పరు, భగవాన్ ఉవాచ అని చెప్తారు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు మన కోసం ఇచ్చింది. ఇక రెండవది వేదం. ఇది హిందువులకి పరమ ప్రమాణమైన గ్రంథాలు. ఈ వేదాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా మనుషులు రాసింది కాదు, అపౌరుషేయాలు. సాక్షాత్తు పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే పరమాత్మ యొక్క ఊపిరి మనకి వేదంగా లభించింది. ఆ సమస్త వేదం యొక్క సారాన్ని రంగరించి భగవద్గీతలాగా మనకు అందించాడు పరమాత్మ. అయితే చాలా మంది అనుకుంటారు భగవద్గీత శ్రీకృష్ణుడు ఎవరికి చెప్పాడంటే అర్జునుడికి అండి అనుకుంటారు. అర్జునుడికి చెప్పలేదమ్మా. అర్జునుడికే చెప్పడం శ్రీకృష్ణుడి యొక్క ఉద్దేశం. అయితే ఎప్పుడో కూర్చున్నప్పుడు బాగా ఖాళీగా ఉన్నాం కదా, కూర్చో కాసేపు భగవద్గీత చెప్తా అనేవాడు. అలా చెప్పాల. ఇంకొక 34 సంవత్సరాల్లో కలియుగం వస్తుంది. ఆ కలియుగం రావటానికి ముందు వచ్చిన కురుక్షేత్ర యుద్ధం అనగా నిజంగా కౌరవులు పాండవులు కొట్టుకోవడమని అనుకుంటారు భౌతికంగా. కానీ ఆధ్యాత్మికంగా చూడండి అమ్మా, ప్రతి వాడిలోనూ కౌరవుడు ఉంటాడు, పాండవుడు ఉంటాడు. ప్రతి వాడిలోనూ రాక్షసుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. ప్రతి వాడి జీవితంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడు మంచి రెండింటి మధ్య జరిగే సంఘర్షణ ప్రతిదీ కురుక్షేత్రమే. ఆ కురుక్షేత్రంలో గెలవాలి అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం మన ఇష్టాలను పక్కన పెట్టేసి ధర్మాన్ని మాత్రమే ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఎలాంటి యుద్ధాన్నైనా ఎంతటి కురుక్షేత్రాన్నైనా మనం అందరం గెలుస్తాం. అలాంటి గెలుపు సందేశానికి కావాల్సిన స్ఫూర్తినిచ్చింది భగవద్గీత. ఆ భగవద్గీత జయంతి రోజున ఈ రోజున మన భగవద్గీత గురించి చెప్పుకోవడం నిజంగా మనం అందరం చేసుకున్న అదృష్టం. అలాగే ఇక హిందువులకున్న అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి నాస్తికత్వం. ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టియానిటీ వల్ల వచ్చే ప్రమాదాన్ని, ఇస్లాం వల్ల వస్తున్న ప్రమాదాన్ని గుర్తుపెట్టుకున్నాం. ఇక మూడోది వచ్చి నాస్తికత్వం అమ్మ. ఈ నాస్తికత్వం అంటే వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారంటే చాలా మంది దేవుడు లేడు అంటారు. నిజానికి ఇలా బతుకులకి పేరు పెట్టుకోవడం కూడా చేత సావదు. అందుకే నాస్తికత్వం అని పెట్టుకున్నారు. నిజానికి నాస్తికుడు అంటే దేవుడు లేడు అనేవాడు కాదు, వేద ప్రమాణాన్ని అంగీకరించిన వాడు. మనుధర్మ శాస్త్రంలో ఒక మాట చెప్తారు, నాస్తికో వేద నిందక అని చెప్పేసి. అంటే వేదాన్ని ఎవడైతే అవమానిస్తాడో, వేదాన్ని నిందిస్తాడో అలాంటి వాడి నాస్తికుడు అని చెప్పేసి అన్నారు తప్ప దేవుడు లేడనేవాడు నాస్తికుడు కాదు. దేవుడు లేడనేవాడిని నిరీశ్వరుడు లేదా నిరీశ్వరవాదుడు అని చెప్పేసి అంటారు. మరి ఈ రోజున్న నాస్తికులు అందరూ కూడా కుహన నాస్తికులే. వాళ్ళు నాస్తికులు అని చెప్పుకుంటున్నారు తప్ప నాస్తికత్వం పట్ల కూడా అవగాహన లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా మంది అయ్యప్ప స్వామి పుట్టుకని మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఇతర దేవీ దేవతల కథల గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, లేదంటే మన ఆచార వ్యవహారాలన్నింటినీ మూఢనమ్మకాలు అంటారు. ఈ రోజున వీటికి మూఢత్వంగా కనిపించిన ప్రతిదీ మూఢత్వం కింద కాదు, ఆనాటి సమకాలీన సామాజిక పరిస్థితులను బట్టి మన ఆచారాలన్నీ కూడా పెట్టారు. ఏ హిందూ ఆచారాన్ని, ఏ పండగనైనా తీసుకోండి, దానిలో ఆధ్యాత్మిక, భౌతిక, సామాజిక అన్ని రకాల అంటే సాంకేతిక పరమైన కారణాలు తోటే పెట్టారు ఆలోచించి. వీడికి అర్థం కావట్లేదు కాబట్టి వీడు ఏం మాట్లాడుకుంటాడు అంటే ఇదంతా మూఢనమ్మకము అని చెప్పి అంటాడు. కానీ ఇంత మూఢనమ్మకాన్ని పాటించే ఈ నాస్తికుడు కూడా మీరు ఆలోచిస్తే కనుక వాడు ఈ అమ్మాయి ఎవరు అంటే వాడు నా భార్య అనే చెప్తాడు. ఆ భార్యకి వీడికి ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయితో ఎలా ఉంటాడు, కూతురులాగా చూస్తాడుగా, కూతురుతో భార్యలాగా వ్యవహరించడుగా.
మరి నాస్తికుడికి ఈ విషయం ఎవరు చెప్పారు? ఇప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లలతోటి నైతికంగా బ్రతకడం అనేది హిందూ ధర్మం చెప్తుంది, లేకపోతే మిగతా మతాలు కూడా చెప్తుంది. కానీ అసలు దేవుణ్ణి నమ్మననేవాడు కూడా చివరికి వాడు తన భార్య అని చెప్పి ఆమె తన భార్య అని, వీడు తన భర్త అని చెప్పేసి, లేకపోతే వాళ్ళిద్దరికీ కలిపి పుట్టిన సంతానం అంటే కూతురుతో ఎలా ప్రవర్తించాలనేది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ధర్మం. మరి తెలిసి పాటించినా తెలియక పాటించినా ప్రతి వాడిలోనూ సనాతన ధర్మమే ఉంది. కాకపోతే నాలో సనాతన ధర్మం ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించట్లేదు అంతే. ఎందుకంటే వాళ్ళకి విదేశీయుల నుంచి లేదా విదేశాల నుంచి వస్తున్న కుక్క బిస్కెట్లు కొన్ని అందుతూ ఉంటాయి. ఆ కుక్క బిస్కెట్లు దొరికినప్పుడల్లా వాళ్ళు ఎవరి గురించి మరుగుతారు అంటే హిందువుల గురించి మరుగుతారు. ఇందాక చెప్పారు కదా, హిందువులు బహుశా చేతులకి మేకులు కొట్టు కూర్చున్నారు అన్నట్టుగా బతుకుతున్నాను కాబట్టి. లేదు, హిందువులు ఆల్రెడీ మెడలో బోర్డు వేసుకుని తిరుగుతారు, నేను తేరగా ఉన్నా నన్ను ఎవడైనా మతం మార్చుకోవచ్చు, మేము ఖాళీగా ఉన్నా మా మతాన్ని ఎవడైనా తిట్టుకోవచ్చు అని బోర్డు వేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బహుశా అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకుని చాలా మంది ఇట్లా మరుగుతూ ఉంటారు. ఇక ఈ మూడింటి కంటే ప్రమాదకరమైన ఒకటి ఉంది, 4వ జాతి. వాళ్ళ వల్ల హిందుత్వానికి ఎక్కువ ప్రమాదం వస్తుంది. వాళ్ళని ఏమంటామంటే మనం సెక్యులరిస్టులు అంటాం అన్నమాట. అంటే లౌకికవాదులు. వీళ్ళు ఏం చెప్తారు? అన్ని మతాలు సమానమేనండి అని చెప్తారు. తల్లి పెళ్ళాము సమానమేనండి, లేకపోతే ఇక వరుసలు ఎందుకులేండి, అన్ని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అందరూ సమానంగా అనుకునే బ్యాచ్, తల్లికి పెళ్ళానికి కూడా తేడా తెలియని బ్యాచ్ ఈ లౌకికవాదులుగా చెప్పుకునే వాళ్ళు. వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళ నీచత్వాన్ని తీసుకొచ్చి మన పరాక్రమానికి కూడా అంటగడుతూ ఉంటారు అనమాట. ఉదాహరణకి ఛత్రపతి శివాజీ యువసేన అనే పేరు చూశారు. తొందరలోనే మీ ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా మీ ఊర్లో పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉండాలి, ప్రతి ఊరికి ఏమున్నా లేకపోయినా పర్లేదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకుల విగ్రహం చాలా పెడుతూ ఉంటారు. ఆ రాజకీయ నాయకులు చేసిన ఏ పని కూడా మనం చేయాలనుకుంటాం. మీలో చాలా మంది పేర్లు చెప్పండి కానీ ఏ దారం నడిపోతుంటే ఏదో రాజకీయ నాయకుడు విగ్రహాలు చూస్తారు కదా, ఆ రాజకీయ నాయకుడిలాగా నా బిడ్డను పెంచాలనుకుంటాను అనుకునే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. నన్ను 1,00,000 కోట్లు తినేసిన రాజకీయ నాయకుడు ఉంటాడు, అలా మీ బిడ్డను పెంచాలనుకునే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. లేదు, ఒక 10 మటర్లు చేసి పదవిలోకి వచ్చిన రాజకీయ నాయకుడు ఉంటాడు, అలాంటి రాజకీయ నాయకుడిలాగా మీ బిడ్డలు పెంచాలనుకునే వాళ్ళు ఎంతమంది? సరే, ఇప్పుడు ధర్మం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక జీవితకాలం యుద్ధం చేసిన ధర్మమూర్తి ఒక ఆయన ఉన్నారు, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయనలాగా నా బిడ్డని పెంచగలిగిన దమ్మున్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. ఇది చాలా శివాజీ మహారాజ్ విగ్రహం ఊళ్ళో ఎందుకుండాలి, ఊరురా ఎందుకుండాలని చెప్పడానికి. అలాంటి శివాజీ మహారాజ్ చరిత్రను కూడా వక్రీకరించేసి ఈ రోజు చాలా మంది సన్నాసులు ఎట్లా తయారైపోయారు అంటే, శివాజీ మహారాజ్ స్టోరీస్ చెప్తున్నప్పుడు ఒక చిన్న ఘట్టం చెప్తారు. ఈ రోజున శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టిన వీళ్ళంతా మతోన్మాదం చూపిస్తున్నారు, కానీ శివాజీ మహారాజ్ అంటే మహా సహనశీలి, పర్వత సహనం పాటించిన వ్యక్తి అని చెప్తారు. అందులో కథ చెప్తారు. ఒకసారి యుద్ధం గెలిచిన తర్వాత ఒక ముస్లిం రాజుకు సంబంధించిన కూతురును భార్యను ఒక ఆమెని బుర్కాలో తీసుకొచ్చి శివాజీ మహారాజ్కి అప్పగించి ఇక స్త్రీ నీకే అని చెప్పేసి ఇచ్చారు. ఇస్తే ఆయన బుర్కా తీసి ఆమెను చూసి, అమ్మా నా తల్లి కూడా నీ అంత అందంగా ఉంటే నేను కూడా అందంగా పుట్టేవాడిని కదమ్మా అన్నాడంట శివాజీ మహారాజ్. చూసారా ముస్లింలని ఎంత గౌరవించాడు శివాజీ అని చెప్పేసి అంటారు. ఇక్కడ శివాజీ ఆమె ముస్లిం కాబట్టి గౌరవించలా, శివాజీ దగ్గరికి ఇంకే అమ్మాయిని తీసుకొచ్చినా అలాగే చేస్తాడు. ఎందుకంటే ఆమె ముస్లిం కాబట్టి కాదు, ఈయన హిందువు కాబట్టి మాతృ పరధారేశ్వరం తెలుసుకున్నాడు కాబట్టి పరస్త్రీని గౌరవించడం, తల్లిగా గౌరవించడం నా ధర్మం అని చెప్పి మన ధర్మం మనకి నేర్పింది కాబట్టి శివాజీ మహారాజ్ ఆ పని చేశారు. అలాగే శివాజీ మహారాజ్ కి సంబంధించి ఇంకోటి చెప్తారు. ఆయన సైన్యంలో మొత్తం వీళ్ళెవరు మొత్తం ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, చాలా మంది ముస్లిమ్స్ ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన, చాలా మంది తన సైన్యంలో పెట్టుకున్నాడు అని చెప్పేసి. ఇది చెప్పేటప్పుడు ఆయన పాటించిన పర్వత సహనం గురించి మాత్రమే చెప్పడం కాదు, అదే మరి ఔరంగజేబు సైన్యంలో, లేకపోతే బాబర్ సైన్యంలో, అక్బర్ సైన్యంలో హిందూ సైనికులు ఎంతమంది ఉన్నారు, హిందూ సైన్యాధిపతులు ఎంతమంది ఉన్నారు, దాని గురించి కూడా చెప్పండి. మరి మేము చెప్పేది కూడా అదే. పాలకుడు హిందూ అయితే ప్రతి మతానికి న్యాయం జరుగుతుంది, కానీ పాలకుడు హిందూవేతరుడు అయితే ఏం జరుగుతుందో గత 5 ఏళ్ళు మీరు చూశారు. మత మార్పిడులు ఉంటాయి, మతం తాండవిస్తుంది. ఈ మత ప్రచారకులు ఓళ్ళ మీద పడి అరాచకాలు చేసేస్తా ఉంటారు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే
వీలైనంత వరకు హిందువులందరూ కూడా హిందువుని గెలిపించుకోండి. వీలైతే హిందుత్వ వాదుల్ని గెలిపించండి, ధర్మం కోసం పోరాడే వాళ్ళని గెలిపించండి. అప్పుడే సనాతన ధర్మం బాగుంటుంది. సనాతన ధర్మం బాగుంటేనే భారత్ బాగుంటుంది. భారత్ బాగుంటేనే యావత్ ప్రపంచం, యావత్ విశ్వం బాగుంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు అన్నమాట సార్థకం అవుతుంది. చాలాసేపు సమయం ఇచ్చారు అందరూ కూడా, ఎందుకంటే నేను సమయం ఇచ్చిన దానికంటే మీరు ఇచ్చింది ఎక్కువగా కనిపిస్తుంది. చాలా నీరసంగా ఉన్నారు కాబట్టి సో నా ఇంతటితో నా వాడిని ముగిస్తూ ఉన్నాను. అండ్ మళ్ళీ అందరికీ చెప్పేది ఒకటే, మత మార్పిడి ఈ దేశానికి పట్టిన కాదు, ఈ ప్రపంచానికి పట్టిన ఎయిడ్స్, యాంథ్రాక్స్, ఎబోలా కంటే కూడా ప్రమాదకరమైన జబ్బు. ఈ మత మార్పిడి ఏ రూపైనా జరుగుతున్నా, అది లవ్ క్రూసేడ్, లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, పొలిటికల్ జిహాదు, లేకపోతే ఈ బాప్తిజము, ఏవైనా సరే ఏ రూపంలో జరుగుతున్నా సరే వాటిని ఖండించండి. ఒక్కటే మాట గుర్తు పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి, సనాతన ధర్మానికి మించిన ధర్మం ప్రపంచంలోనే ఇంకోటి లేదు. చాలా మంది అవసరాల కోసం వచ్చేసి ఎనర్జీతో పారాసెటమాల్ తో పోయేదానికి మీ భవిష్యత్తు మొత్తాన్ని, మీ చరిత్ర మొత్తాన్ని కూడా వాళ్ళకి తాకట్టు పెట్టి దాన్ని విడిచిపెట్టి వాళ్ళ మతంలోకి వచ్చేయమని చెప్తా ఉంటారు. కాబట్టి ఆ పాపంలోకి ఎవరు అడుగు పెట్టకండి. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, సనాతన ధర్మం కోసమే జీవితం. హిందువుగానే పుడదాం, హిందువుగానే బ్రతుకుదాం, హిందువుగానే చనిపోదాం, మళ్ళీ 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 హిందువుగానే పుడదాం. అప్పుడు కూడా మన ధర్మం కోసమే నిలబడదాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ.